ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో 22 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మనం ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ ఐజీ సుందరం రాజ్ పి, సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించారు. కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల పార్టీ అగ్రనేతలు మడిమి హిడ్మా దేవదళాలతో పాటు దాదాపు 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్టలో ఆశ్రయం పొందారన్న పక్కా సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పిఎఫ్, డిఆర్జీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా తదితర బలగాలు ఏప్రిల్ 21 నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. హిడ్మానే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టలో కాల్పుల మోత ముగిస్తున్నాయి. గుట్టలను చుట్టుముట్టినటువంటి 15 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 27న జరిగిన ఎన్కౌంటర్లో కూడా 30 మందికి పైగా మావోలు మృతి చెందినట్లు సమాచారం. కర్రెగుట్టలో స్పెషల్ ఆపరేషన్ ఆపాలంటే పౌర హక్కుల సంఘాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్రం ఈ నరమేధ ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్పులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల శాంతి చర్చలకు పిలుపునిచ్చాడ కూడా ఏకపక్ష కాల్పులు జరపడం సరికాదంటూ కాల్పుల విరమణ శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.